in good God. నేను మంచి దేవుని నమ్మాను. Devil is a bad devil. దయ్యము చాలా చెడ్డవాడు. That devil cannot give good things at all to us. ఆ చెడ్డవాడైన దయ్యం మనకి ఏ మంచి విషయం చేయలేడు. Good Jesus can give us bad thing at all. మన మంచి యేసయ్య సమస్త మనకి ఇవ్వగలిగినవాడు. I believed in him. నేను ఆయన యందు నమ్మిక ఉంచాను. I claimed the prosperity. నేను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు దగ్గర I అడిగాను. claimed the blessing of God. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు అడిగాను. God blessed me tremendously. దేవుడు అద్భుతమైన రీతిగా విస్తారముగా I ఆశీర్వదించాడు. sat in my church with 5 persons. నేను 5 వ్యక్తులతో నా సంఘంలో కూర్చున్నాను. After 50 years, I have taken care of 800,000 people in my church. మన సంఘంలో 50 ఏళ్ల తర్వాత 8 లక్షల మంది ప్రజలకు నేను వారి శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టాను. I've traveled this world about 120 times. 120 సార్లు ప్రపంచమంతా తిరిగాను. I could preach the gospel to the millions of people. సువార్తను లక్షల కొలది కోట్ల కొలది ప్రజలకు ప్రకటించాను. How can a poor person could do this kind of thing? ఒక పేదవాడైన వ్యక్తి, నిరుపేదైన వ్యక్తి ఇలాంటి పనులు ఎలా చేయగలిగాడు? Because of the prosperity of Jesus Christ. యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదం బట్టి మాత్రమే. You know the blessing of God. నీవు దేవుని ఆశీర్వాదం పొందడానికి He wants you to be prosperous. మనం ఆశీర్వాదము పొందవలసిన వారమై ఉంటున్నాం. God gives us life and life more than abundantly. దేవుడు మనకు జీవమును, సమృద్ధి అయిన జీవమును, అధికమైన జీవమును ఇవ్వడానికి ఉన్నాడు. So when we come to Jesus, మనము యేసు వద్దకు వచ్చినప్పుడు we must change our thinking life. మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. We should take away the impossibility thinking. మన యొక్క జీవితంలో ప్రతిదీ కూడా సాధ్యమవుతుందనే ఆలోచన మనకు ఉండాలి. We should absorb the possibility thinking through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా మన జీవితాల్లో సాధ్యపరిచేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. All things are possible to them that believe. ఎవరైతే Amen. నమ్ముతారో వారికి సమస్తమును సాధ్యమే. You are possible to receive a salvation. కనుక నీవు రక్షణ పొందడానికి అనుకూలమైన వ్యక్తివి. You can receive healing in your body right now. ఇప్పుడే నీ శరీరంలో స్వస్థతను పొందగలడానికి అనుకూలమైన వ్యక్తి. You can receive prosperity right now. ఇప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నావు. You can have eternal kingdom